హలో ఆల్, ఈరోజు మనం సింపుల్ అండ్ హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ చూసేద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ ఓట్స్, 2 to 3 వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్ అన్నీ ఒక్కొక్క స్పూన్. ఇప్పుడు మనం 5 to 6 బ్లాక్ రేజన్స్ అండ్ 2 ఖర్జూరం తీసుకొని జస్ట్ 10 minutes వాటర్లో సోక్ చేయాలి. కొంచెం డస్ట్ ఏమైనా ఉంటే రిమూవ్ అవ్వడానికి. 1 స్పూన్ చియా సీడ్స్, 1 స్పూన్ ఫ్లాక్ సీడ్స్, 3 బాదం పప్పులు రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు చూపించేవన్నీ రెసిపీకి స్వీట్నెస్ని యాడ్ చేయడానికి. ఇదేమో జస్ట్ కోకో పౌడర్ అన్స్వీట్ అండి, ఇది క్యాష్యూ బటర్, ఇది పీనట్ బటర్ అండ్ ఇది వచ్చేసి డేట్ సిరప్. ఏదైనా వాడుకోవచ్చు, ఆప్షనల్ మనకి. సో ఇందులో నేను డేట్ సిరప్ వాడుతున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఏదైనా గ్లాస్ బౌల్ ఆర్ స్టీల్ బాక్స్ తీసుకోవాలి. దానికి లిడ్ ఉండేటట్టు చూసుకోండి. అందులో మనం ఓట్స్, చియా, ఫ్లాక్ సీడ్స్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసుకొని అండ్ 10 minutes నానబెట్టుకున్న వాటిని మళ్ళీ రిన్స్ చేసుకొని వేసుకోవాలి. సిన్స్ సీడ్లెస్ అయితే బెటర్. అండ్ ఇప్పుడు ఖర్జూరంలో సీడ్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. సో వాల్నట్స్ అండ్ బాదం మనం డైరెక్ట్గా వేసుకోకూడదు. నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తినేటప్పుడు పీల్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం డేట్ సిరప్ని జస్ట్ 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. బాయిల్ చేసి చల్లార్చిని తీసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటాము. ఓట్స్ అయితే ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ చియా సీడ్స్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో వెయిట్ లాస్ కోసం చాలా హెల్ప్ అవుతుంది ఇది. బౌల్ మార్నింగ్ తీసుకుంటే స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక టైట్ లిడ్ పెట్టేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. మిల్క్ని మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని ఉంటుంది. ఇందులో మనం ఇప్పుడు మిల్క్ అయినా వాటర్ అయినా యాడ్ చేసుకోవాలి, మనం తినే కన్సిస్టెన్సీని బట్టి. వెయిట్ లాస్ కోసం డైట్ చేసేవాళ్ళు ఇది తప్పకుండా ఇంక్లూడ్ చేసుకుంటే ఫాస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. మళ్ళీ వాటర్ ఆర్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత స్వీట్ సరిపోకపోతే మనం హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నైట్ నానబెట్టుకున్నవి ఉన్నాయి కదా, బాదం అండ్ వాల్నట్, అవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అండ్ బాదం పీల్ చేసేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం గ్యాస్ మీద పెట్టుకొని వండుకుంటాం కదా, ఆ వండిన ఓట్స్ కన్నా సోక్ చేసిన ఓట్స్ ఫాస్ట్గా డైజెస్ట్ అవుతాయి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ హాస్టల్లో ఉండే వాళ్ళకైతే మిల్క్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి వాటర్తో కూడా చేసుకొని వెళ్ళచ్చు. ఇందులో మనం ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్, నట్స్ తీసుకుంటున్నాం కాబట్టి బాడీకి కావాల్సిన పోషకాలన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. పొమోగ్రనేట్ సీడ్స్ ఒక హ్యాండ్ఫుల్ అండ్ 2 slices ఆఫ్ యాపిల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఇందులో మనం బనానా, గ్రేప్స్, మ్యాంగో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్వాంటిటీ ఒక పర్సన్కి సరిపోతుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఫాస్ట్ అండ్ ఈజీ రెసిపీ ఇది అండ్ ఆల్సో చాలా హెల్దీ. ఈ రెసిపీ ఎవరైనా తీసుకోవచ్చు. దీని బదులు రోల్డ్ ఓట్స్ తీసుకున్నా ఇంకా మంచిది. ఇది మనకి హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది, స్కిన్ కూడా గ్లో వస్తుంది, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అండ్ బోన్స్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తుంది అండ్ షుగర్ని మేనేజ్ చేస్తుంది అండ్ ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకెందుకు లేటు, ఈ రెసిపీని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, చాలా హెల్దీగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.